అన్నగారు అయితే మొత్తం లోడ్ చేసినారండి బండికి. ఎక్కడి నుంచి వచ్చారో ఏమో అడుగుతా. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? తిరుపతి నుంచా? రేణుగుంట నుంచి కదిరి సంత కొనేకి వచ్చినారు. అంటే వారం వారం వస్తుంటారా? ప్రతి వారం వస్తుంటారు. ప్రతి వారం ఎలాంటి జీవాలు తీసుకుంటారు? పెద్ద సైజువే, పెద్ద సైజు పోతులు, పెద్ద సైజు పొట్టేళ్ళు కానీ పెద్ద సైజు. అవునులే. అంటే మీరు వ్యాపారమా అక్కడ కానీ? షాపా? అంటే తిరుపతిలో షాప్ అయితే ఉన్నది. రేణుగుంట్ల షాప్ అయితే అన్నోళ్ళకి అయితే ఉంటుందండి. వారం వారం అయితే అన్నోళ్ళు కదిరి సంతకు వచ్చి ఇక్కడ నుంచి ఇది బండి అక్కడ నుంచే తెచ్చారా మీరు? అక్కడ నుంచి వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు. దీంట్లో మీరు ఒకరేనా పార్ట్నర్స్ ఏమన్నా ఉంటారా? 5 మంది పార్ట్నర్స్. అంటే షాపులు 5 షాపులు కలిసి ఒక బండి తీసుకుంటారు. మీరు రిటైల్ గా అమ్ముతారా? శనివారం అమ్ముతారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారా? మీరు మంచి వ్యాపారస్తులా? మంచి సౌండ్ పార్టీయా? రైట్. ఏదైనా కష్టపడితేనే మిగిలేదు కానీ అట్లా. సరేనా. వారం వారం అయితే కదిరి సంతకు వచ్చి మీరు జీవాలు తీసుకెళ్తుంటారు. ప్రతి వారం ఒక బండి తీసుకెళ్తుంటారు, ఒక లోడ్. ఎన్ని జీవాలు పడతాయి దీంట్లో? 3 బండ్లు వస్తాయా? 200 జీవాలు కొంటారా 3 బండ్లలో? మీరు కానీ కొన్నారా? మీరు తిరుపతి నుంచేనా? తిరుపతి నుంచే. రైట్. సరే, మీరు వ్యాపారం చేస్తారన్నారు కదా, మీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు. అక్కడ 8897011364. ఏం పేరు అంటే? చంద్ర. ఇవాళ తిరుపతిలో ఎవరికన్నా కావాలంటే మేకలు, పొట్టేళ్ళు ఏవి కావాలన్నా మీరు ఇస్తారు. పోతులే. రైట్. అన్ని పోతులు కావాలంటే, మేక పోతులు కావాలంటే మీకు కాల్ చేయొచ్చు. రైట్. ఉన్నిలే. మీ పేరు ఏమంటున్నా? కృష్ణయ్య. మీరు కానీ కొనేకైనా కదిరి సంతకి వచ్చిన వారం వారం వస్తున్నా? రేణుగుంటనా మీరు? ఎన్ని కిలోమీటర్లు తిరుపతికి రేణుగుంటకి? 10. రైట్. థ్యాంక్స్. రైట్ నా.